పరకామణి వ్యవహారంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ బాధ్యతారహితంగా ఉన్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విమర్శించారు. ఆ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏపీలో అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ఈ నెల 11 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ ఆశయాలు, ఆయన సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నామంటున్న శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 11 నుంచి బీజేపీ సుపరిపాలన యాత్రని శ్రీకారం చుట్టింది. జిల్లాల వారీగా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి అదేవిధంగా బీజేపీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి సుపరిపాలన యాత్రకు సంబంధించి మనతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సో చెప్పండి, ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం, ఎందుకు ఈ టైంలో ఈ కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది? వాజ్పేయి గారు వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాల్సినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దేశానికి సుపరిపాలన అందించినటువంటి వ్యక్తి, దేశంలో ప్రజలకి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అట్టడుగా ప్రజలకు అందజేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తి, భారతరత్న. ఆయనకు 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి ప్రజల్లోకి ఆయన యొక్క జీవితాన్ని ఈనాటి తరానికి యువతకు విద్యార్థులకు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఆయన 100వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం బస్ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఏం చెప్పదలుచుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది, దీన్ని ఏం చెప్పదలుచుకున్నాం అంటే దేశానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఇవాళ ఈ దేశ అభివృద్ధిలో గతంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర, ఇవాళ నేషనల్ హైవేస్ ఈ విధంగా ఉన్నాయంటే కేవలం వాజ్పేయి గారి కారణంగా ఉన్నాయి. స్వర్ణ చతుర్భుజి 4 లైన్ల రహదారి ఏర్పాటు చేయాలనేటువంటి ఆయన ఆలోచన, అదేవిధంగా భారతదేశం ఇవాళ రక్షణ రంగంలో బలంగా ఉంది అంటే ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి ప్రోక్రాన్ అణుపరీక్షలు, అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో ఆయన సాధించినటువంటి విజయం, ఆ సందర్భంలో ఆయన అనుసరించినటువంటి దౌత్యం, సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ అమలయ్యేటువంటి సంక్షేమ కార్యక్రమాలకి బీజం వేసినటువంటి వ్యక్తి ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా రాజకీయాల్లో నైతికత, కేవలం ఒకే ఒక్క ఓటు తక్కువ ఉన్న కారణంగా ఆనాడు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క ఓటుతో సంపాదించుకుని అసందర్భమైనటువంటి అనాలోచితమైనటువంటి రాజకీయాలు చేయకూడదు అనేటువంటి ఆలోచనతో, రాజకీయాల్లో నైతిక విలువలతో కట్టుబడి ఉండాలనే ఆలోచనతో ప్రధానమంత్రి పదవిని తృణంగా త్యజించినటువంటి వ్యక్తి. ఈ విధంగా ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి పరిపాలనాధ్యక్షుడు యొక్క వ్యక్తికి పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం కలిగించాలనేటువంటి ఆలోచన. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏపీలో కూటమి పార్టీలుగా ఉంది, కూటమిలో కీలకంగా ఉంది, కేంద్రంలో ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్గా ముందుకు వెళ్తున్నారు. 18 నెలల కాలంలో మేము ఏం చేశారు, మీరేం చేశారు అనేది చూపుకునేటువంటి ఒక వేదికగా కూడా దీన్ని చూసేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు కూడా మీరు ఏ విధంగా సమాధానం? తప్పనిసరిగా ఇప్పుడు అటల్జీ మోడీ సిద్ధి యాత్ర పేరుతో యాత్ర చేస్తున్నాం. అటల్జీ సాధించినటువంటి విజయాలతో పాటు ఈవేళ మోదీ గారు భారత ప్రధానమంత్రిగా అయ్యాక 11 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఈ సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చాక ఈ సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో దేశంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కొనసాగింది, ఏదే విధంగా డబుల్ ఇంజన్ సర్కారు ఉండడం వల్ల ఏ విధంగా రాష్ట్రాలకి ప్రయోజనం అనేటువంటి విషయాన్ని ఈ యాత్రలో పెద్ద ఎత్తున కూటమికి చెందినటువంటి నాయకులు జిల్లాల్లో రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా పాల్గొంటారు. అంటే రాజకీయాలకు అతీతంగా మేము ఈ కార్యక్రమం అందరూ పాల్గొంటారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సృష్టించారు. ఇటీవల పరకామణి వ్యవహారం మీరు చూశారు, జగన్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కేవలం 72,000 పోయినాయి, 14 కోట్ల రూపాయలు తిరిగి శ్రీవారికి చెల్లించాము, శ్రీవారికి ఆస్తులు చెల్లించాము, కట్టించామని అంటున్నారు. అంటే ఎలా చూస్తారు? అంటే జగన్ గారికి తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి యొక్క విలువ తెలియదు. అది 72 రూపాయలన్నా 2 రూపాయలైనా అక్కడ చోరీ జరిగిందనేటువంటి విషయం ప్రాధాన్యత ఉన్నది విషయం. కేవలం 72,000 రూపాయలే 14 కోట్లు మేము కట్టించాము అంటే తిరుపతిని పెద్ద ఎత్తున అపవిత్రత చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 7 కొండలను 2 కొండలు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సాంప్రదాయానికి విరుద్ధంగా ఆయన తిరుపతిలో సతీమణి లేకుండా హిందూ సాంప్రదాయం అంగీకరించకపోయినా ఆయన ఒక్కనే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి,
ఏదైతే తిరుపతి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని మనం లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తుంది. కలియుగ దేవాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నారు, వాడికి వదలట్లేదు. అంతే. ఇప్పుడు జగన్ గారు వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నారు, కొంతమంది స్వామీజీలని రాజకీయాలకు వాడుకున్నారు. రాజకీయాలకి దేవుడు కూడా మినహాయింపు కాదనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అవలంబించారు. మొత్తమే చూసుకుంటే కనుక ఓవైపు సుపరిపాలన యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేసింది, అదేవిధంగా వాజ్పేయికి సంబంధించి అందించినటువంటి సేవలను ప్రజలకు తెలియజేయడం, అట్ ద సేమ్ టైం టీటీడీ పైన జగన్ చేసినటువంటి కామెంట్స్ కూడా రాజకీయాలకి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని కూడా